నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు జొన్నలు పోటెత్తాయి. ఎటు చూసినా ధాన్యం వాహనాలే, ఎక్కడ చూసినా రైతుల పడికాపులే. గత 2 రోజులుగా మార్కెట్ యార్డ్ పరిసరాలు భారీ వాహనాల రద్దీతో స్తంభించిపోయాయి. అన్లోడింగ్ కాక వెయిటింగ్ ఛార్జీలు కట్టలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఓ కీలక ప్రకటన చేసింది. అవును, మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి రైతులందరికీ ఒక అత్యవసర విజ్ఞప్తి చేశారు. దయచేసి ఒకసారి ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడకండి, వెయిటింగ్ ఛార్జీల భారం మోయకండి అంటూ అలర్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న రద్దీని క్లియర్ చేసే వరకు కొత్తగా వాహనాలను మార్కెట్ కు తీసుకురావద్దని స్పష్టం చేశారు. మరి రైతులు ఏం చేయాలి, ఎలా రావాలి? దీనికోసం మార్కెట్ కమిటీ ఓ అదిరిపోయే ప్రణాళికను సూచించింది. అదేంటంటే, గ్రామాలకు గన్ని బ్యాగులు తీసుకెళ్లిన రైతులు తమ ధాన్యాన్ని ఒకేసారి మార్కెట్ కు తేవద్దు. 5 రోజుల పాటు విడతల వారీగా తీసుకురావాలి. ఉదాహరణకు, ఒక గ్రామంలో 1000 క్వింటాళ్ల జొన్నలుంటే రోజుకు 200 క్వింటాళ్లు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎవరు ఏ రోజు రావాలనేది గ్రామాల్లో రైతులు తమలో తాము చిట్టీలు వేసుకుని నిర్ణయించుకోవాలి. అదండి ప్లాన్. చిట్టీలు వేసుకోండి, ప్రశాంతంగా మార్కెట్ కు రండి అంటున్నారు చైర్మన్. ఇక యార్డులో రద్దీ తగ్గించడానికి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. గోదాంలో అన్లోడింగ్ వేగవంతం చేసేందుకు ఏకంగా గోదాంల పనివేళలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కల్లా ఇప్పుడున్న వాహనాల రద్దీని యుద్ధ ప్రాతిపాదికన క్లియర్ చేసేందుకు అధికారులు రేయింపవళ్లు శ్రమిస్తున్నారు. చివరిగా రైతన్నలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఒకటే, మీరు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మీరు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే పూర్తి బాధ్యత మాది అని ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి రైతన్నలు టెన్షన్స్ వద్దు, తొందరపాటు వద్దు, ప్రణాళికతో రండి, మీ శ్రమకు తగ్గిన ప్రతిఫలం తీసుకెళ్లండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.